హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే రఘు తాత మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ అనిపిస్తుంది రన్ టైంతో ఆల్రెడీ తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిందండి. అక్కడ ఎలా ఆడిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు G5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయా లేదని ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఇంక ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ చూసేసి నేనైతే అనుకున్నానండి పక్కా ఏదో రాడ్ సినిమా అని. కానీ సెకండ్ హాఫ్ చూసాక మాత్రం త్రూ అవుట్ ద కామెడీ కానీ ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా చాలా బాగా తీసుకెళ్లారు. సో ఇలాంటి మూవీ అయితే తెలుగులో ఒకటి ఉన్నాడు అనుకుంటా, కాకపోతే ఇక్కడ 90s 70s బ్యాక్ డ్రాప్ ఒక్కటే పెట్టుకున్నారు అంతే. సో హిందీని తమిళనాడులో యాక్సెప్ట్ చేయని ఆ రోజుల్లో ఆ బ్యాక్ డ్రాప్ని తీసుకొని చాలా బాగా సెట్ చేసుకున్నారు స్టోరీని. సో ఓవరాల్గా అయితే ఈ మూవీ నాకైతే నచ్చిందండి. సో అవ్వడానికి ఇది తమిళ మూవీ అయినా కానీ ఈ మూవీలో అయితే మాలీవుడ్ ఫ్లేవర్ ఎక్కువ కనిపించిందండి. ఇంకా కీర్తి సురేష్ గారు కానీ రవీంద్ర విజయ్ గారు కానీ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. మూవీకి మేజర్ హైలైట్లా నిలిచింది. ఈ మూవీ ఫ్యామిలీ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి తాత తొందరలో చనిపోతున్నాడని చెప్పి మనవరాలైన కీర్తి సురేష్ పెళ్లి చూడాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏం జరిగింది, తన పెళ్లి జరిగిందా లేదా, అసలు తాతకి ఏమైంది, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ చెప్పిన ఆల్రెడీ నేను చెప్పాను కదండి, కీర్తి సురేష్ గారు అని అలాగే రవీంద్ర విజయ్ గారు వీళ్ళిద్దరైతే టూ గుడ్ అని చెప్పాలి. తాత మనవరాలుగా ఇరక్కొట్టి పడేశారు. ఇంకా మెయిన్ స్టోరీ కానీ దాని చుట్టూ అల్లుకున్న కామెడీ కానీ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే టూ గుడ్గా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంకా పెళ్లి విషయంలో వచ్చే సీన్స్ కానీ అండ్ అలానే ఎగ్జామ్లో కాపీ కొట్టే సీన్స్ కానీ ఇవైతే చాలా హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే 90s 70s బ్యాక్ డ్రాప్ని రిప్రజెంట్ చేస్తూ చాలా బాగా చూపించారండి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంక ఈ మూవీలో అయితే బీజిఎం కూడా మంచిగా ఎలివేట్ చేసిందండి సీన్స్ అన్నింటిని కూడా. ఇంకా సినిమాటోగ్రఫీ ఆల్రెడీ నేను చెప్పినట్టే విలేజ్ బ్యాక్ డ్రాప్ని కలర్ఫుల్గా చాలా బాగా రిప్రజెంట్ చేశారు. గిమ్మిలో నెగిటివ్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే తెలుగులో బాగాలేదండి, మేబీ తమిళ్లో బాగుండొచ్చేమో. ఇంకా మూవీ మెయిన్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి కూడా అరగంట పడుతుందండి. అప్పటి వరకు ఎందుకు ఎంత టైం తీసుకున్నారో నాకే అనిపించింది. బట్ వాళ్ళు ఎందుకు అలా చేశారు అనేది సెకండ్ హాఫ్లో మంచి రీజనింగ్ ఇచ్చారు చెప్పాలండి. సో ఫస్ట్ హాఫ్లో ఎందుకు ఇలాంటి ర్యాండమ్ సీన్స్ అన్ని వస్తున్నాయి అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్లో అయితే డాట్స్ అన్ని బాగా కనెక్ట్ చేశారు. అలానే మెయిన్ స్టోరీ పాయింట్ కూడా ఏదో ప్రేక్షకుని మర్చిపోయినట్టు పద్దాలు గుర్తు చేస్తూ ఉంటారండి. హిందీ వద్దు మాతృభాష ముద్దు అన్నట్టు అన్నిసార్లు దాన్ని స్ట్రెస్ చేసి చెప్పాల్సిన పని లేదేమో నాకు అనిపించింది. అండ్ మాస్ ఆడియన్స్కి కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు అండి. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వడ్డీ అంటే ఫస్ట్ హాఫ్ని కొద్దిగా ఓపిక పెడితే మాత్రం సెకండ్ హాఫ్ అయితే ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్గా చాలా బాగుంది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కమెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.